శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాబోయే 2026 సంవత్సరంలో 3వ సంఖ్య అంటే ఏ నెలలోనైనా సరే, ఏ మాసంలోనైనా సరే 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు లేదా 30వ తేదీన జన్మించిన వారికి ఈ యొక్క 2026 సంవత్సరంలో సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, ఏ రంగాల్లో ఉన్నవారికి ఏ విధమైన అభివృద్ధి ఉండబోతుందో చూద్దామండి. అదేవిధంగా ఈ వీడియోలో ఏంటంటే నంబరు 3 అంటే 3, 12 అంటే 1 + 2 = 3, 21 అంటే 2 + 1 = 3, 30 అంటే 38 వరకు కూడా 3వ సంఖ్య ప్రభావానికి వస్తారు. కానీ ఇండివిజువల్గా ఒక్కో సంఖ్య వారికి ఒక్కో రకమైన గుణగణాలు ఉంటాయండి. సో అవి ఏంటో చర్చించుకున్న తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. సో ఇక్కడ 2026వ సంవత్సరం. సో 2 + 0 + 2 + 6 = 1 అంటే 10 అవుతుంది. 1 + 0 సింగిల్ డిజిట్గా మారుస్తే 1 అవుతుంది. అంటే ఏంటంటే 1 అంటే ఏంటి? రవి, రాజు. అంటే ఏంటంటే ఈ యొక్క 2026వ సంవత్సరం అనేది చెప్పాలి అని అంటే రాజశక్తి మరియు గురు జ్ఞానం మీద 3వ నెంబర్ వాళ్ళు. ఇయర్ ఏమో 1. సో రాజశక్తి మరియు గురు జ్ఞానానికి సంబంధించిన సంవత్సరం 2026 సంవత్సరం అత్యంత శుభప్రదమైన మరియు పురోగకరమైనటువంటి సంవత్సరంగా చెప్పబడిందండి. ప్రాస్పరిటీగా ఉండబోతుంది. ఏ సంఖ్య అయినా మొదలైంది 1 నుంచి 9 వరకు అంటే 1 2 3 4 5 6 7 8 9 9తో ఎండ్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అయ్యేది 1తోనే. కాబట్టి ఇది రీస్టార్టింగ్ నెంబర్ అనమాట. ఇది రాజు యొక్క ప్రకాశవంతమైన ఆత్మవిశ్వాసం అంటే సూర్యుడు మరియు గురువు యొక్క జ్ఞానం బృహస్పతి యొక్క విలీనమైన శక్తిని కలిగిన సంవత్సరం. కాబట్టి ఇట్స్ అ పవర్ఫుల్ ఇయర్ అని చెప్పాలి. 1 and 3 ఆర్ ఫ్రెండ్స్ కూడాను. ఈ 2 అనుకూల గ్రహశక్తులు కలిసి మీ యొక్క స్థాయిని పెంచుతాయని చెప్పవచ్చండి. మీకు గౌరవము మరియు బాధ్యతలను కూడా కాస్త తీసుకువస్తాయి. అసలు జన్మ సంఖ్య 3 అంటే ఎవరంటే మీరు కనుక 3వ తారీఖు, 12వ తారీఖు, 21 లేదా 30 తేదీలలో జన్మించి ఉంటే మీ యొక్క జన్మ సంఖ్య 3గా చెప్పబడుతుంది. 3 అంటే గ్రహాలలో గురుగ్రహం బృహస్పతి, ఇంగ్లీష్లో జూపిటర్ అంటాం కదా. సో దాని ప్రభావానికి కిందికి వస్తారు, ఆ గ్రహ ప్రభావానికి. అయితే ప్రతి తేదీకి కూడా ఇందాక చెప్పుకుంటా విభిన్నమైనటువంటి లక్షణాలు ఉంటాయండి. 3వ తేదీన జన్మించిన వారు ఏంటంటే స్వచ్ఛమైన గురు ప్రభావం కలిగిన వారు. 3 ఓన్లీ జూపిటర్ అంతే. ధార్మిక భావన ఉంటుంది, నియమ పాలన ఉంటుంది, ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంటారు, శిక్షణ లేదా పరిపాలనలో కూడా ఆసక్తి కలిగి ఉంటారు, ట్రైనింగ్ ఇవ్వడంలో కానీ లీడ్ చేయడంలో కానీ. సో ఇలాంటి వాటిలో ఆసక్తి కలిగిన వారండి. మరి 12వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 1 పక్కన 2 అంటే ఏంటంటే సూర్యుడు మరియు చంద్ర కలయిక అనమాట. తెలివి ఉంటుంది, మంచి భావోద్వేగం ఉంటుంది, 2 సమతుల్యంగా ఉంటాయండి ఈ యొక్క 12వ తేదీన జన్మించిన వారికి. వీరికి ముఖ్యంగా దయాగుణం ఉంటుంది. సో ఏదైనా పూర్ పీపుల్ చూస్తే డొనేట్ చేద్దాం, ఇస్తాం, హెల్ప్ చేద్దాం అనే దయాగుణం ఉంటుంది. కళాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందండి. సో కళ ఎందుకు కూడా ఆసక్తి. ఎందుకు? 2 చంద్రులు ఉన్నారు కదా అందుకు. కాబట్టి సైకాలజీ అయితేనేమి, కన్సల్టెన్సీ అయితేనేమి, సామాజిక సేవా రంగాల్లో వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో. మరి 21వ తేదీన జన్మించిన వారు ఏంటంటే 2 అంటే చంద్రుడు, 1 అంటే రవి అండి. సో విరుద్ధ క్రమం అది. అంటే అసెండింగ్ కాదు, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది కదా 2 1. సో విరుద్ధ క్రమంలో ఉన్న ఈ సంఖ్య అనేది కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఏంటంటే 21 అంటే చంద్రుడు ఫస్ట్ మొదలవుతాడు అంటే ఆ భావోద్వేగం ఉంటుంది. తర్వాత 1 అంటే కనుక పరిపాలన, యాక్షన్ ఉంటుంది. కాబట్టి 24 ఇస్ ద ప్రాస్పర్ నెంబర్. సో వీరు ఏంటంటే ముఖ్యంగా ధైర్యము, బిజినెస్ మైండ్ ఉంటుంది. పరిపాలనలో లేదా రాజకీయ రంగాల్లో మంచి మెరుగైన అవకాశాలు ఉంటాయండి. 21 నెంబర్లో జన్మించిన వారు చాలా మంది పొలిటికల్ లీడర్గా ఉన్నవారు, ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవారు చాలా మంది ఉంటారు. మీరు చెక్ చేసుకోవచ్చు. మరి 30 తేదీన జన్మించిన వారు ఏంటంటే ఈ యొక్క గురుడు మరియు శూన్య సంఖ్య 0 30 అంటే శూన్యం యొక్క కలయిక అనమాట. అంటే వీడికి ఏంటంటే శూన్యం అంటే అనంత శక్తి, లోతైన ఆలోచనలు ఉంటాయండి, తాత్విక స్వభావం ఉంటుంది, పరిశోధనలో కూడా వీళ్ళకి ఆసక్తి బాగా ఉంటుంది. అనుభవం ద్వారా, ఎక్స్పీరియన్స్ ద్వారా మంచి ఉపాధ్యాయుడిగా, ఒక సలహాలు ఇచ్చేవారిగా, కౌన్సిలర్గా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క జన్మ సంఖ్య 3వ తారీఖు అంటే 3 కానీ 12 కానీ 21 కానీ 30 తేదీల్లో జన్మించిన వారికి సాధారణ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అనుకోకుండా సడన్ సర్ప్రైజ్లతో కూడుకున్న సంవత్సరం అండి ఇది. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఛాలెంజింగ్గా కూడా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వివాహము, మ్యారేజ్, పిల్లలు, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్య కావచ్చు, ఫారిన్ స్టడీస్ వంటి విషయాలు అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి మొదటి 6 నెలలు మీరు కనుక కష్టపడి పనిచేస్తే రెండవ సెకండ్ హాఫ్లో మీరు గ్రోత్ను ఇస్తుంది. మీరు కనుక జ్యోతిషం ప్రకారం చూసినా కూడా గురుగ్రహము జూన్ 2026 నుంచి ఒక సంవత్సరం పాటుగా కర్కాటక రాశిలోకి వెళ్ళబోతున్నాడు. కర్కాటక రాశిలో గురుడు బలవంతుడు. మీ నంబర్ కూడా 3వ నెంబరు. సంవత్సరం 1వ సంఖ్య 1 3. సో ఇవన్నీ టాలీ అవుతున్నాయి. కాబట్టి కెరీర్ మరియు వృత్తి జీవితం అనేది నాయకత్వ రంగంలో ఉన్న వారికి కూడా బాగా పాజిటివ్గా ఉండబోతుందండి. ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క సహజ గుణాలు మరింత కూడా
బలపడతాయని చెప్పాలి. న్యాచురల్ టెండెన్సీ అయితే ఉంటుందో బలపరుచుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ అయితేనేమి, కన్సల్టింగ్ రంగం అయితేనేమి, ప్రభుత్వ గవర్నమెంట్ శాఖలు అయితేనేమి, పరిశోధన రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది చెప్పాలండి. మీరు ఈ సంవత్సరం ఏంటంటే డిఫరెంట్ యాటిట్యూడ్, పెద్ద గోల్ తోటి డిఫరెంట్ గా ఆలోచించి, అంటే డిఫరెంట్ దృక్పథం తోటి మీరు ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తారండి. నేనేనా అనుకునే విధంగా మీరు యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలు ఉంటాయి. సో ప్రణాళిక ఉంటే మంచిదే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా విధించుకుంటేనే సక్సెస్ అవుతాం. మరి 3వ సంఖ్య వారికి అదృష్ట రంగులు, సంఖ్యలు, దిశ, డైరెక్షన్ ఏది బాగుంటుంది అంటే పసుపు రంగు, లైట్ కలర్, లైట్ ఆరెంజ్ ఈజ్ గుడ్. ఆరెంజ్ కలరు, అదేవిధంగా పర్పుల్ కలరు రంగులు అని చెప్పవచ్చు అండి. సంఖ్యలు చూస్తే 3వ సంఖ్య, 1వ సంఖ్య, 6వ సంఖ్య వీరికి ఫేవరబిలిటీని పెంచుతాయి. డైరెక్షన్ వచ్చి ఈశాన్యం, నార్త్ ఈస్ట్ ఉంటుంది కదా, ఫేవరబుల్ డైరెక్షన్. లేడీస్కి, ముఖ్యంగా స్త్రీలకు ఏంటంటే టీచింగ్లో ఉన్నవారికి, ట్రైనింగ్ వింగ్లో ఉన్నవారికి, ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ రంగంలో ఉన్నవారికి, రైటింగ్లో ఉన్నవారికి, యూట్యూబ్ కంటెంట్, ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నవారికి, కంటెంట్ క్రియేటర్స్కి, అలాంటి వారి పనుల్లో ఉన్నవారికి మంచి గౌరవం దక్కుతుందని చెప్పాలండి. ప్రాస్పెరిటీ ఉంటుంది. పిల్లల గురించి ఎక్కువగా ఆందోళన ఎక్కువగా ఉండొచ్చు, కానీ దాన్ని పాజిటివ్గా ప్లాన్ చేసుకోండి. ఏమీ కాదు, అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. ముఖ్యంగా టీచర్స్, లెక్చరర్స్, కౌన్సిలర్స్, ఫైనాన్స్, అదేవిధంగా అడ్వైజరీ రోల్స్ ఏవైతే ఉంటాయో, కౌన్సిలింగ్లో ఉన్నవారు, మేనేజ్మెంట్లో ఉన్నవారికి ఇది ఒక మంచి సంవత్సరంగా చెప్పబడుతుంది. మీరు ఏదైనా జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటే ఆ కంపెనీ స్టేబుల్గా ఉందా లేదా, కంపెనీ పరిస్థితి ఏందని ముందుగానే రీసెర్చ్ చేసుకుని జాయిన్ అవ్వండి. అదర్వైజ్ డోంట్ టేక్ ది డెసిషన్. బిజినెస్ పరంగా చూస్తే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, విద్యారంగానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీలు, పబ్లికేషన్, ఆన్లైన్ కోర్సులు మొదలు పెట్టడానికి దిస్ ద బెస్ట్ టైం అని చెప్పవచ్చు అండి. ఒకసారిగా చాలా ప్రాజెక్ట్ అందుకొని మధ్యలో వదిలికేయకుండా మీరు ప్లాన్డ్ గా తీసుకోవాలి. ఎప్పుడు కూడా వన్ టాస్క్ అట్ టైం చెప్తూ ఉంటాం. ఇప్పుడు కూడా ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి సో గజిబిజి లేకుండా 1 by 1 టాస్క్ క్లియర్ చేసుకుంటూ పోండి. సో మీకు రిజల్ట్ బాగా వస్తుంది, హ్యాపీనెస్ ఇస్తుంది, సో బాగుంటుంది. రెమెడీ ఏంటంటే వీధి కుక్కలు, పిల్లులకి, మూగజీవాలకి రోజు లేదా వారానికి ఒకసారి అయినా సరే ఫీడింగ్ ఇస్తూ ఉండండి. సో డిసిప్లిన్గా ఉండాలి, టైం టేబుల్ తయారు చేసుకుని దాన్ని ఫాలో అవ్వగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ ఇయర్ అని చెప్పవచ్చండి. నెంబర్ 3వ సంఖ్య వారికి. అదేవిధంగా శివారాధన, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. గురు సంఖ్య మీది 3వ సంఖ్య. గురు సమాధులు, పెద్దలు, ఎల్డర్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ముందుకు వెళ్ళండి. సో వారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మీ యొక్క పనులు సాఫీగా ముందుకు సాగుతాయని చెప్పవచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ తెలియట్లేదు అనుకోండి, అలాంటి వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం కోర్స్ రిలీజ్ చేశామండి. 30 వీడియోలు ఉంటాయి. ఒక్కో రోజు ఒక టాపిక్తో ముందుకు రావడం జరుగుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుండి ఎండ్ ఆఫ్ ది డే మీరు మీ యొక్క జాతక పరిశీలించుకునే విధంగా, మీ యొక్క గోచారం మీరు చూసుకునే విధంగా సో డిజైన్ చేయబడ్డాయి. కోర్స్ రిలీజ్ చేశాం. సో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లాగిన్ చేసుకొని జాయిన్ అయిన వాళ్ళు. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో కోర్సు ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. జాయిన్ అవ్వండి, లాగిన్ అవ్వండి. సో నేర్చుకొని 2026వ సంవత్సరంలో ఈ యొక్క గురు విద్య అయినటువంటి యొక్క జ్యోతిష్యాన్ని, అక్కల్ సైన్స్ మీరు కూడా నేర్చుకొని 10 మందికి హెల్ప్ చేసే వాళ్ళు అవుతారండి. సో అందరూ ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. సో మీ ఇంట్రెస్ట్ కోసం కూడా మీరు నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో మీ యొక్క జన్మ సంఖ్య 3, 12, 21, 30 దయచేసి కామెంట్ రూపేణ తెలియజేయండి. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు మీలో ఉన్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకొని కామెంట్ చేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.